ఆడించేది ఎవరు, ఆడేది ఎవరు? అంతలో ప్రాణం కోల్పోయేది ఎవరు? కోపానికి కాపురానికి మధ్య భార్యాభర్తలకి ఓపిక అనే మూడు ముళ్ళ బంధంతో పాటు ఈ బంధం కూడా ఉండాలి. మూడు ముళ్ళ బంధంలో ఏ ఒక్క ముడి వీడినా ఓడేది నిండు నూరేళ్ల జీవితం. కొట్టుకో, తిట్టుకో, ముద్దు పెట్టుకో, కానీ నాలుగు గోడల మధ్యనే నీ ఇంటి కాపురాన్ని నువ్వే నిలబెట్టుకో. కానీ గోడ దాటి అరుపు బయటికి వచ్చిందా, ఆ దేవదేవుడు గోవిందుడే కాపాడలేడు. ఏమంటారు భార్యాభర్తలారా? నేను చెప్పేది నిజమే కదా? భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్ర రూపం దాల్చాయి. చివరికి భార్య భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలానికి చెందిన పసుపురెడ్డి పూజితకు అదే మండలానికి చెందిన సాయితో గత ఏడాది మార్చి 28న వివాహం జరిగింది. ఇద్దరూ కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల నుంచి భర్త సాయి వేరే అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నాడనే విషయంపై భార్య పూజిత ప్రశ్నించగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. అలాగే వివాహ సమయంలో ఒప్పుకున్న అరెకరం భూమి రిజిస్ట్రేషన్ చేసే విషయంలో రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆ విషయాన్ని మనసులో ఉంచుకుని తనని ప్రతి విషయంలో భర్త సాయి ఇబ్బంది పెడుతున్నాడని మనస్తాపం చెందిన పూజిత బిల్డింగ్ పై నుంచి దూకి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మృతురాలి తండ్రి కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదుతో పూజిత భర్త సాయిపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామన్నారు.